ఇప్పుడు మనం 2024వ సంవత్సరం సెప్టెంబర్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో చివరి రాశి 12వ రాశి మీనరాశి వారి జ్యోతిష బలం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. ఈ గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు, లకోట ప్రశ్న శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష బలం ఎలా ఉందో ఈ వినాయక చవితి ఘడియలో సర్వ శుభ సౌఖ్యాలు కలగాలని మీనరాశి వారి జ్యోతిష బలం మీద చూద్దామండి. మీనరాశి వారి జాతకంలో 6 గవ్వలు పడ్డాయండి. షణ్ముఖుడు కుమారస్వామి యోగ బలం గవ్వలు పడ్డాయండి వారి జాతక బలానికి. మీనరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం వారి రాశి గురుమహారదశ రాశి ఉన్నదండి. అలాగే చూడాలంటే మాత్రం గవ్వలు శుక్రమహారదశ గవ్వలు పడ్డాయి. ముఖ్యంగా వీరికి చూడాలంటే మాత్రం ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యి అన్నట్టు ఉంటుందండి. నైట్ ఒకటి చేయాలనుకుంటారు, పొద్దున ఒకటి అవుతుంది. ఖచ్చితమైన పట్టుదల ఉంటుంది, అధికం ఉంటుంది వీరికి పట్టుదల. అలాగే పట్టిన పట్టు వదలరు. ఒక పని అనుకున్నారంటే అది జరిగేదాకా వదిలిపెట్టరు. కానీ మాత్రం ప్రతి పని వీరికి మాత్రం పరీక్ష పెట్టి అవుతుంది, కానీ సులువుగా మాత్రం జరిగే అవకాశం ఉండదండి. ఎంత ధనం వచ్చినా కానీ మంచినీళ్ళ లెక్క ఖర్చు అయ్యే అవకాశం ఉంటుందండి. కానీ ఈ కాలంలో మంచినీళ్ళు కూడా ఫ్రీగా వస్తలేవండి, డబ్బులు వేస్తూనే వస్తున్నాయి. అలాంటి యోగ బలం నడుస్తుంది వారి జాతక బలానికి. కానీ ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ బాధ్యతలు చాలా ఉంటాయి. కుటుంబ బాధ్యతలు అంటే తండ్రి దిక్కు వారి నుంచి చిక్కులు కానీ, తల్లి దిక్కు నుంచి వారి చిక్కులు కానీ, అన్నదమ్ముల నుంచి చిక్కులు కానీ, భార్య తరపు వారి నుంచి చిక్కులు కానీ, లేదా మాత్రం రక్త సంబంధికుల నుంచి చిక్కులు కానీ తప్ప వీరి జాతక బలానికి. అలాగే సంతానం నుంచి పెద్దల నుంచి సంతానానికి ఇబ్బందులు తప్పవండి. కానీ మాత్రం ముఖ్యంగా మాత్రం అన్నిటికంటే కుటుంబంలో ఉండే సమస్యలు అధికం ఉంటాయి వీరి జాతకానికి. వీరి జాతకానికి కాదు, ఎవరికైనా కుటుంబ సమస్యలకు చాలామంది చాలా వరకు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కొందరు తట్టుకుంటారు, కొందరు తట్టుకోలేరు. కొందరు మాత్రం వారి సమయస్ఫూర్తితో మాత్రం నిదానమే ప్రధానమైన నడుస్తారు. కొందరు తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఇబ్బంది పడతారు. ఈ మీనరాశి వారు సమయస్ఫూర్తితో మాత్రం వారు అనుకున్న సమస్యల వలయం నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయండి. ఆ సమస్యల వలయం నుంచి బయటపడాలంటే వీరి జాతక బలానికి మాత్రం ఖచ్చితంగా ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం వీరి జాతకానికి చూడాలంటే మాత్రం రక్షకుడు కరెక్ట్ మాత్రం శ్రీరాముడిని పూజ చేయటం చాలా మంచిది. వీలైతే భద్రాచలం శ్రీ సీతారామచంద్రుడిని దర్శనం చేయటం చాలా వరకు మంచిది వీరి పేరు మీద. అలాగే విహారయాత్రలు ఎక్కువ తిరిగే అవకాశం ఉన్నది వీరి పేరు మీద. ఒక్కాడ ఉండే అవకాశం లేదండి. కానీ మాత్రం కొన్ని రాష్ట్రాలు, కొన్ని ప్రాంతాలు, కొన్ని జిల్లాలు, వేరే దేశాలు కూడా ప్రయాణం చేసే అవకాశం ఉంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే ఇబ్బందులు తప్పవండి. పై అధికారులతో మాటలు పడాల్సి వస్తుంది. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వారికి మాత్రం అద్భుతమైన యోగ బలం ఉన్నది. కానీ మాత్రం అడగడుగున ఆటంకాలు ఉంటుంది. వీరికి రెస్ట్ అనేది ఉండదు వీరి జాతక బలానికి. కనీసం మనిషికి నిద్ర నుంచి 6 నుంచి 8 గంటలు ఉంటుందండి. కానీ మాత్రం వీరికి 4 నుంచి 5 గంటలు కూడా నిద్ర ఉండదండి. నిద్రానుభంగం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి వీరి జాతక బలానికి. ఆ నిద్ర దేవత సహకారం కోసం మాత్రం వీరి కులదేవతను ఆరాధన చేయటం చాలా వరకు మంచిదండి. రెండవసారి గవ్వలేసి చూద్దాం. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే 8 గవ్వలు పడ్డాయండి, 8 గవ్వలు పడ్డాయండి. 8వ సంఖ్య చాలా అత్యద్భుతమైన సంఖ్య అండి. ఈ మీనరాశి వారి జాతకానికి ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి శుభయోగం ఉంటుందండి. ఎందుకంటే ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి అని శనేశ్వరుడు అధిపతి చాలా వరకు మాత్రం శుభయోగ బలం ఉంటుంది. వీరి జాతక బలానికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీరి పేరు మీద ఎక్కడ పోయినా తిరుగు ఉండదు. కానీ మాత్రం రేవతి నక్షత్రం వారికి మాత్రం లేనిపోని నిందలు, నీలాప నిందలు వచ్చే అవకాశాలు ఉంటాయండి. ముఖ్యంగా మాత్రం శనేశ్వరుడు అంటే చాలామంది భయపడతారు, కొందరు తిట్టుకుంటారు, కొందరు వెనకాడతారు. కానీ శనేశ్వరుడు ఇచ్చినంత అద్భుతమైన యోగం ఇవ్వరండి. ఒకప్పుడు అంటే రాచరికం నడిచేది, రాజుల కాలం నడిచేది. కానీ ఇప్పుడు నడుస్తున్నదండి కరెక్ట్ మాత్రం ప్రజల పాలన యోగ బలం నడుస్తుంది. కాబట్టి మాత్రం శనేశ్వరుడికి అధికమైన ఫలితం ఉంటుంది. సామాన్యమైన మానవులు కూడా మాత్రం చాలా ప్రధానమంత్రి వరకు అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి శనేశ్వరుని ఆరాధన చేస్తే మాత్రం సామాన్యంగా ఉన్నవారు కూడా మాత్రం చాలా వరకు నంబర్ 1 స్థానం అయ్యే అవకాశం ఉంది. అంటే ఆరాధన చేయటమే కాదు, వీరు గట్టిగా కూడా ప్రయత్నాలు చేయాలి. కానీ మాత్రం ఒక కార్మికుడు లెక్క కష్టం చేయాలి. కానీ చీమల్ని చూసి మనిషి నేర్చుకోవాల్సింది చాలా ఉంటుందండి. చీమలు ఎనీ టైం 24 గంటలు కష్టపడుతూనే ఉంటాయండి. అలాగే చీమల లెక్కని వీరు ప్రయత్నం చేస్తుంటే తిరుగు ఉండదు వీరి జాతక బలానికి. కానీ మాత్రం చీమలు పెట్టిన పుట్టని పాములు మింగేటోళ్ళు
పాములు మింగినట్టు పాముల లెక్క మింగేటోళ్ళు కూడా వీరి మీద చాలామంది శత్రువులు ఉంటారు, పడరాని వాళ్ళు ఉంటారు, ఇబ్బందులు పెట్టేవారు ఉంటారు, ఈర్ష్య అసూయ ద్వేషం ఉన్నవారు కూడా ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తలు పాటించాలి. వీరి జాతకబలానికి స్త్రీలకు వివాహ విషయంలో టైం తీసుకోవడం మంచిది. సంతాన విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్త పాటించడం మంచిది. గర్భదోషాలు ఉండే అవకాశాలు ఉంటాయి. అలాగే మాత్రం సంతాన దోషాలు హాస్పిటల్ చిక్కులు ఉండే అవకాశాలు ఉంటాయి. ఆ చిక్కులు చికాకులు వెళ్ళిపోవడానికి మాత్రం వీరు మాత్రం ముఖ్యంగా రావి వృక్షం అలాగే వేప వృక్షం రెండు కలిసి ఉన్న కాడ మాత్రం పూజ చేయడం చాలా మంచిదండి. శివపార్వతుల స్వరూపం, విష్ణులక్ష్మి స్వరూపం, బ్రహ్మ సరస్వతి స్వరూపం. కాబట్టి ఆ వృక్షాన్ని సందర్శనం చేసి మాత్రం సద్బ్రాహ్మణులు చెప్పినట్టు మాత్రం పూజ చేస్తే చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయండి. వీరి జాతకబలానికి లక్కీ నెంబర్ మాత్రం 3 వస్తుంది. అలాగే వీరి జ్యోతిష్యానికి 8వ సంఖ్య వస్తుంది, 1వ సంఖ్య వస్తుంది. శనివారం, గురువారం, ఆదివారం కలిసొచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతకబలానికి. ఈ మీనరాశి వారి జాతకంలో రాజకీయ రంగంలో మాత్రం కలిసొచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు ఇబ్బంది తప్పవు. కానీ విద్యార్థులకు మాత్రం వీరి జాతకానికి సరిసమాన యోగ బలం ఉంటుంది. కానీ ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేవారు ఖచ్చితంగా టైం తీసుకోవడం మంచిది. అలాగే మాత్రం వివాహ ప్రయత్నాలు చేసుకోవాలనుకునేవారు మాత్రం ప్రయత్నాలు చేయాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిది. కార్తీక మాసం ఘడియలో, అశ్వయుధ మాసం ఘడియలో మంచిగా ఉంటుంది వీరి జాతక బలానికి. ఈ మాసంలో మాత్రం మంచిగా ఉండదు. ముఖ్యంగా కొత్త గృహం మారాలనుకునేవారు, నిర్మించాలనుకునేవారు, కొత్త పనులు మూలధాలు పెట్టాలనుకునేవారు కూడా టైం తీసుకోవడం మంచిది. వీరి జాతకం ఎలక్ట్రానిక్ రంగంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మోటార్ ఫీల్డ్ రంగంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక వీరి జాతకానికి వ్యాపార విషయంలో చూడాలంటే మాత్రం ఫుడ్ రంగంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉందండి. ఇప్పటివరకు అయితే వీరి జాతకానికి పడ్డాయండి 14 గవ్వలు పడ్డాయండి. 3వసారి గవ్వలే చూద్దాం. మొదటిసారి 6 పడ్డాయి, తర్వాత 8 పడ్డాయి. 3వసారి వేస్తే మాత్రం 3వసారి కూడా 8 గవ్వలు పడ్డాయండి. అష్టకష్ట చిక్కులు పడైన వీరు అష్టైశ్వర్యాలు సాధించే అవకాశం ఉంటుందండి. అష్ట దిక్కుల నుంచి ఏ దిక్కైనా వీరికి ఇబ్బంది వస్తూనే ఉంటుంది. తూర్పైన, పడమరైన, దక్షిణమైన, ఉత్తరమైన, నైరుతైన, వాయువైన, ఆగ్నేయమైన, ఈశాన్యమైన, కానీ మాత్రం ఏ దిక్కు నుంచి అయినా వీరికి ఇబ్బంది వచ్చినా సరే మాత్రం వీరి జాతకానికి మాత్రం ఖచ్చితంగా మాత్రం వీరి ఆత్మరక్షణ వీరు కాపాడే అవకాశం ఉంది. అలాగే వీరి ఆత్మవిశ్వాసమే వీరికి కాపాడే అవకాశం ఉంది. వీరి జాతక బలానికి అంశబలం భారీగా ఉంటుంది. ముఖ్యంగా మాత్రం ఐపీఎస్ రంగం వారికి, రక్షణ రంగం వారికి, కార్మిక రంగం వారికి, అలాగే మాత్రం లేబర్ రంగం వారికి, అలాగే రాజకీయ రంగం వారికి మాత్రం చాలా వరకు అత్యద్భుతమైన ఫలితం కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. ఖచ్చితంగా వీరు మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం శనీశ్వరుని మాత్రం ఆరాధన చేయటం, శివుణ్ణి ఆరాధన చేయటం, అలాగే మాత్రం శ్రీ త్రయోదశి రోజు మాత్రం శనీశ్వరుని మాత్రం తైలాభిషేకం చేయటం చాలా వరకు శుభకరం అవుతుందండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.